ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీళ్ళు చేసే క్యారెక్టర్స్ చారి. వీళ్ళ పంచులతో అందరి హృదయాలను చేస్తారు చోరీ. వీళ్ళ టైమింగ్ తో స్కిట్ లో చేస్తారు నవ్వుల సవారీ. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా ఈ స్కిట్. మరి లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అసలు మనం ఈ గెటప్ ఎందుకు వేసినాం అన్న? అసలు మన మొహాలకి అమ్మాయిలు పడతారా? పడరు. అసలు మన మొహాలకి ముద్దు ముచ్చట అనేది ఏమన్నా ఉందా? అన్న ముద్దు గురించి మాట్లాడకు. ఒక సంవత్సరం క్రితం ఒక అందమైన అమ్మాయి బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు నేను అక్కడ బిల్డింగ్ పైకి ఎక్కి ఎలాగో నువ్వు సూసైడ్ చేసుకుంటాను కదా, ఒక అర్ధగంట సేపు ఇవ్వ మసాలా ముద్దు అని అన్న. ఇచ్చిందన్న. మంచిదే కదా, ఇంకేముంది అందులో? మరి నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకుంటాను అని అన్న. నేను అమ్మాయిలా రెడీ అవ్వడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి అని అన్నది, అంతే. ఏదైతే అదే అయిపోయింది. నీకు ఒక అమ్మాయి పడింది, నాకు ఒక అమ్మాయి పడింది. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి, హాలిడేస్ వచ్చాయి, ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అక్కదే పెత్తనం అంట. వాళ్ళ నెంబర్లు కూడా మార్చేసింది. మనం ఈ గెటప్ లో వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ నెంబర్లు కొట్టేసొద్దాం. ఫస్ట్ మనం ఈ గెటప్ లో గుర్తుపట్టాలంటే మనం ఫస్ట్ వాయిస్ మార్చాలి. ఏమిట్రా చెప్పండి గురువు గారు, మరి చెప్పరేంటి? చూసావా ట్రాక్ లోకి వచ్చావు? మనం రైల్వే ట్రాక్ ఎక్కకుంటుంటే చాలు గురువు గారు, చాలు గురువు గారు. మనల్ని గెటప్ లో ఎవరన్నా నమ్ముతారంటావా? అయితే ఒక ట్రైల్ చేద్దామా? చూద్దాం గురువు గారు. సిరి హనుమంత్ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పి మనం పట్టేద్దాం పదా. ఏమమ్మా సిరి హనుమంతు? చెప్పండి చారి గారు. ఒకసారి చెయ్యవు. సిరి హనుమంతు, నువ్వు ఎంచుకున్న రంగంలో నెంబర్ 1 కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? రంగాన్ని వదిలేయాలి. మీరు కూడా వదిలేసు కదా గురువు గారు ఈ రంగాన్ని. ఒరే, ఇద్దరం వదిలేయాల్సి వస్తుందిరా. సరే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిల నెంబర్లు పట్టుకుందాం పదా. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నీ మనసు కూడా ఒకరు దోచారా? ఎవరే అక్క? చెప్పక్క. నాకు ఈ మొగాళ్ళంటేనే పడదే. ఒక నన్ను మోసం చేశాడే. ప్రేమించానని చెప్పేసేసి అన్నాడే. పెళ్లి చేసుకుందాం కదా అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదే. చెప్దామని చెప్పేసేసి కొండ మీదకి వెళ్ళాం. అక్కడి నుంచి వాడు దూకాడు. సావకంట కొమ్మట్టుకుని ఏలాడాడే. మరి నువ్వు చావలేదేంటక్క? నన్ను మోసం చేశాడు కదే, సత్తానని. మోసం చేసింది వాడు కాదక్క, నువ్వు. అయినా నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదక్క, ఫోటోలు పంపించామంట కదా, ఏమైంది? మొన్న ఫోటో ఒకటి పంపించాను. వాళ్ళు ఏం చేశారు, ఇంకో 50 ఫోటోలు కావాలన్నారు. 50 ఫోటోలు ఎందుకక్క? తెలుసుకుందామని చెప్పేసి నేను కూడా వెళ్ళానే. ప్రతి గుమ్మానికి కూడా పెద్ద ఫోటో పెట్టి నాదే పెట్టుకున్నారే. ఓసే పిచ్చిదాని, అది ప్రేమ కాదే, నేను దిష్టి బొమ్మ అనుకుంటున్నారే. నాకు అర్థమైందే, మీకు నా అందం రాలేదని చెప్పేసి మీరు బాధపడుతున్నారు, కుళ్ళిపోతున్నారే. సరే అక్క, మనం కొత్తింట్లోకి వచ్చాం కదా, కొత్తిల్లో అవన్నీ చూసుకుందాం, సరేనా? చూద్దాం రారండి. ఇదే నా కొత్త ఇల్లు. ఇదే ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే వస్తారు అడుక్కుండి వాళ్ళు అనుకున్నాను, అనుకున్నట్టే వచ్చేసారు. గంగిరెద్ది అది వెనకాల. ఆగండి గురువు గారు. ఏంటమ్మా గంగిరెద్దులు అవి కూడానే, గంగిరెద్దులు లేవు. ఇక చూడు, 2 గంగిరెద్దులు ఉన్నాయి. ఇవి తిరగవమ్మా, ఇవి ఓన్లీ సెట్లనే తిరుగుతాయి. ఇవి కొత్తవి, తిప్పట్లేము రోడ్ల మీద, తిప్పట్లేము రోడ్ల మీద. సరే ఏంటి, ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు? అమ్మా, నువ్వు కొత్త ఇంట్లో కొత్తగా జీవితం బాగుండాలంటే దేవుడు ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండాలి. మాకు ఎవరు ఆశీస్సులు అక్కర్లేదు, మేము బంగారులో ఉన్నాం. జీవితం అంతా నష్టపోయాను అనిపిస్తుందా? జీవితంలో సుఖం లేకుండా పోయిందా? సంతోషం లేకుండా పోయిందా? ఇవన్నీ చేయాలంటే పూజ చేయాలమ్మా. అయ్యో 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 అయ్యో, ఏం చేస్తానమ్మా? అంటే ఆడపిల్ల అంటే అణిగిమణిగి ఉండాలన్నారు కదండి, అందుకే అణిగిపోతున్నారు. ఎక్కువ అనగాకు, సెట్ లోపలికి వెళ్ళిపోతావు. ఏం చేస్తున్నావమ్మా? ఆడపిల్లలు తల దించాలంటారు కదండి, అందుకే రాత్రంతా కష్టపడి తల దించాను. రాత్రంతా కష్టపడి తల దించావా? సరిగ్గా చూడమ్మా, ఇక్కడ చూడు. ఏం చేస్తున్నారు గురువు గారు? అంటే పూజ. ఇప్పుడు పూజ చేయాలి కదా మేము. చెయ్యండి గురువు గారు, చెయ్యండి. ఇంతకీ మీ పేరేంటి? పూజ. నీ పేరు? అర్చన. నీ పేరు టెంకాయ? తలకాయ. మీ పేర్లు సరిగ్గా లేవు. మీ జీవితాలు బాగుండాలంటే పేర్లు మారుస్తా. నీ ముఖ కవలికల ఆధారంగా నీ పేరు చంద్రకళ. నీ పేరు శశికళ. నా పేరు పీడకళ.
నీకు ఎలాంటి మొగుడు కావాలి? విజయ్ దేవరకొండ లాంటి మొగుడు కావాలి. అయితే మీరు పీడకల అని పేరు పెట్టుకోవాల్సిందే. కంపల్సరీ పెట్టుకుంటానండి. పెళ్ళ వద్దంటారా? ఏది మీ ఊర్లో కూడా పెళ్లి చేయలేదా? మా ఊర్లో సంబంధాలు చూసారండి. పెళ్లి కూడా చేయడానికి ట్రై చేశారా? చేశారండి. ఖచ్చితంగా అది వర్షాకాలమేనా? అవునండి. మీకెలా తెలుసు? అసలు అప్పుడే కప్పల పెళ్లి చేసేది. సరే మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు చెల్లెలకు పెళ్లిళ్ళు అవుతాయి. అవునండి. కళ్ళు మూసుకోండి. మూసుకుంటానండి. విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు. వస్తాడండి. వచ్చాడా? మధురమే క్షణమే ఓచెలి. ఆపండి. ఏమైంది ఏమైంది? విజయ్ దేవరకొండ ఏదేదో చేస్తున్నాడు. నీ పేరేంటమ్మా? పూజ. పూజ ఆత్మ స్వహ. గోత్రం చెప్పు. రామానుజ గోత్రం. నెంబర్ చెప్పు. 9966. మెసేజ్ పెట్టాను. ఐ లవ్ యూ. గురువు గారు అదేంటి లవ్ యూలు కట్ట అంటున్నారేంటి మంత్రాలని? మంత్రం ఇది. అమ్మా నీ పేరేం పేరు? చర్చన అండి. నీ నెంబర్ చెప్పు. ఓకే ఓకే దీని పేరు అదేంటి ఈయన కూడా నెంబర్లు తీసుకుంటున్నారు? అంటే పూజ చేయాలి కదన్నా, ఆన్లైన్ పూజలు ఇప్పుడు అన్ని. మరి నాకు తీసుకోండి. అవసరం లేదు. రండి గురువు గారు. తర్వాత కలుస్తానని చెప్పాను కానీ ఎప్పుడు కలుస్తానని చెప్పలేదురా. టైం చెప్పండి గురువు గారు ఒకసారి. చెప్పాలా? మధురమే క్షణమే. నన్ను ప్రేమించడానికి వచ్చిన అందగాడా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా? అయ్యో పాపిష్టి దాన్ని. ఏంటండి? టీ తీసుకోండి. మరి నాకు రాత్రి 12 గంటలకు వస్తాను. ఓకేనా? ఓకే. అలా పడుకోండి. 12ంటికి వస్తానన్నాడు. ఏం చేస్తాడో ఏటో వచ్చి దొంగ సచ్చినోడు. రాత్రి 12 గంటలకు వస్తానని చెప్పాను కదా. అవును గురుగారు. అది చూసావా? టైంకి వచ్చింది. అది గురుగారు. నీ లవ్ లెటర్ తీయండి, ఆ సంచిలో ఉంటదిగా. నా లవర్ కోసం లవ్ లెటర్ రాసా. ఇప్పుడు చదువుతా చూడు. చదవండి. ప్రియా, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు కానీ నీకు అసలు నడుము ఉందో లేదో అని ఎందుకు కనిపెట్టలేకపోయారు? నువ్వు చూడండి ఒకసారి, వెనక చూడండి గురుగారు. అసలు మీ అమ్మ ఏమన్నా ఆల్చిప్ప ముత్యం లాంటి నిన్ను కంది? మీ నాన్న ఏమన్నా కొబ్బరి చిప్ప లేత కొబ్బరి లాంటి అందాలతో నిన్ను కన్నాడు? మా ఇంట్లో ఎలకలు నీ కులుకులు నన్ను మతిపోగొడుతున్నాయి. ఒరే ఒకసారి వెనక చూడు గురుగారు. చూసేదేం లేదు. ప్రియా, ఐ లవ్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. సరే చేసుకుంటాను రా. నువ్వే నా మగుడు రా. రాజమండ్రికి రాజు నువ్వే రా. నువ్వెందుకు వచ్చావు మధ్యలో? అదేంటి ప్రేమ అని చెప్పేసేసి మూడు పారిపోయిన నా జీవితంలోకి నువ్వు వచ్చి నన్నేమో కదిపేసేసి ఇప్పుడేమో నువ్వెందుకు వచ్చావని అంటావా? ఏంది ఎన్నున్నాయో మనం అనుకున్నప్పుడు? నువ్వన్నా చెప్పవే. నేనేం చెప్పాలి బావా? ఇది ఫిక్స్ అయిపోయిందా? అదేంటి నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా రారా దీనికి? నేనున్నానమ్మా. ఆయన అప్పటి నుంచి చూస్తున్నా. అమ్మాయిలో ఆశలు రేకెత్తించి ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటావా? ఏం చేసావయ్యా? మొన్న దుబాయ్ నుండి సెంటు తెచ్చిచ్చాడు, కట్టుకున్నా. నాడు మా గురుగారు ఇప్పుడే టెన్షన్ లో ఉన్నాడు. రాజమండ్రి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాము. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు స్కిట్? కార్తిక్ గారు, ఇట్స్ అ గుడ్ స్కిట్. ఆ డిసిప్లిన్ బాగుంది. వాళ్ళకి కరెక్ట్ గా క్యారెక్టరైజేషన్స్ డిఫైన్ చేయడం, ఆ మార్కింగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. నైస్ స్కిట్. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ సార్. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.